వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను CSMT రైల్వే స్టేషన్ బయట ఉన్నా. సో డబల్ డెక్కర్ బస్సెస్ చూడొచ్చు. సో ఒక బస్సులో నేను ట్రావెల్ చేస్తా. 115A బస్ నెంబరు. సో CSMT టు NCPA అంటే నరిమన్ పాయింట్ సైడ్ వెళ్తుంది అనమాట బస్సు. సో ఓన్లీ ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే ఉంటుంది ట్రావెలింగ్ అయితే. సో చూద్దాం, అక్కడ నుంచి టికెట్ తీసుకొని నేను ఇప్పుడైతే బస్సు ఎక్కేస్తా. సో అక్కడ నించుంది బస్సు. సో బస్ అయితే వచ్చేసింది చూడండి. టికెట్ అయితే తీసుకున్నా 6 రూపీస్. సో NCPA. సో ఎవ్వరు లేరు, ఎందుకంటే 116లో ఉంటారనమాట టూరిస్ట్. ఈ 115A బస్లో కూడా నేను రైట్ సైడ్ కూర్చున్నా. సో 116లో అయితే మొత్తం టూరిస్టే ఉంటారనమాట. ఓన్లీ 6 రూపీస్లో మంచిగా ఏసీలా డబల్ డెక్కర్లో వెళ్తున్నాము. అదే మన దగ్గర అయితే ఎట్లుందో ఏమో కూడా నాకు తెలియదు. 7:55 అవుతుంది ఇప్పుడు. ఈరోజు అయితే మండే కావడంతో అందరూ చాలామంది డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అందుకని చాలా రష్ ఉందన్నమాట. సో చూడండి ఎంతగానో రష్ ఉందనేది కనిపిస్తుంది ఈరోజు. నిన్న ఏం లేకుండా ఇట్లా సిగ్నల్ పడ్డది ఇట్లా ముందుకు రాగానే. 138A బస్సు. తర్వాత మనం వస్తే అప్పుడు చూద్దాము. చేయడానికైతే ఇప్పుడు ఛాన్స్ ఉండదు. వర్షం పడితేనే చాలా బాగా అనిపిస్తుంది ముంబై, ఎందుకంటే డ్రిజ్లింగ్ పడుతూ ఉండగా చాలా బాగుంటుంది ఎప్పుడైనా కానీ. నేను నా ఫేస్ చూపించి ఎందుకు తీయట్లేదు అంటే నాది ఫ్రంట్ కెమెరా మొత్తం పాడైపోయింది, అస్సలు బాగాలేదు. సో మొత్తం బ్రిటిష్ టైంలో కట్టినవి ఉంటాయన్నమాట బిల్డింగ్స్ అయితే. బ్రిటిష్ టైంలోనే ఇవన్నీ డెవలప్ అయ్యాయి, లేకపోతే ఏం లేకపోతుండే ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా సిగ్నల్ పడ్డది, ఆడ కార్లు ఆగినాయి, ఇక్కడ మనం ఆగినాము. మరీన్ డ్రైవ్కి వెళ్ళడానికి ఇదే రూట్లో వెళ్ళాలన్నమాట. సో చర్చ్ గేట్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కూడా మనం ఈ బస్ యూజ్ చేయొచ్చు. చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ ఆన్ ద రైట్ సైడ్. బస్ అయితే ఇక్కడ ఆగింది. చర్చ్ గేట్ కోసం ఇక్కడ దిగొచ్చు మనం. చర్చ్ గేట్ బస్ స్టాప్ గార్డెన్ లాగా ఉంటుంది. ఇటు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అక్కడ దిగాలి. సౌత్ ముంబైలో ఆల్మోస్ట్ మొత్తం కార్స్ ఉంటాయి అన్నమాట. అదే నార్త్ ముంబై ఎట్లా ఉంటుంది అంటే నార్మల్ సిటీస్ లాగా ఉంటుంది. ముంబైలో గంటలు సిగ్నల్ అయితే ఉండదు, అట్లా పెద్ద లైన్స్ లాగా. ఎందుకంటే అందరు లోకల్ ట్రైన్లో వెళ్ళిపోవడము అట్లా చేస్తూ ఉంటారు. సో ఓన్ వెహికల్స్ కూడా కొనుక్కోరు ఎక్కువ మంది ఇక్కడ. సో ఆటోలో తిరగడం లేదంటే ట్యాక్సీస్లో తిరగడం ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా ఆగింది చూడండి. సిగ్నల్స్ కూడా చాలా నీట్గా బాగున్నాయి. బస్ నెంబర్ 136A వెళ్ళింది ఇప్పుడు. సౌత్ ముంబైలో జాబ్ చేయడానికి నార్త్ పార్ట్ ఆఫ్ ముంబై నుంచి కూడా చాలామంది వస్తారనమాట. సో SBI బ్యాంక్ది హెడ్ క్వార్టరు ఇక్కడ. ఇక్కడ కూడా చాలామంది దిగేసిండ్రు.
మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఎలాంటి వాళ్ళది విధాన్ భవన్ అంటే ఇదే అన్నమాట. సో విధాన్ భవన్ సైడ్ కూడా వస్తుంది బస్. ఈడనే దిగాలి. అయిపోయింది, వచ్చేసింది అనమాట. ఈయన్ని చాలామంది దిగుతారు, చాలామంది దిగేసిండ్రు. ఇక్కడే లాస్ట్ అనుకుంటా. సో కొంచెం ముందు కాపంగానే నేను దిగేస్తా. ఇక నేను దిగడానికి ట్రై చేస్తున్నా కానీ ఎంతనే ఉన్నాడు దిగుతామంటే. ఇక్కడ వచ్చిన మెట్లని ముందుకైతే. సో ఇప్పుడు దిగుతాం. ఎస్, ఇది లాస్ట్. కింద అయితే ఏసీ ఉంది, పైన ఏసీ లేకుండా. చూశారు కదా, ఇంతే వీడియో कనుక మీకు నచ్చితే लाइक చేయండి, కామెంట్ చేయండి, शेयर చేయండి, सब्सक्राइब చేయండి. थैंक यू सो मच फॉर वाचिंग. अगर आपको वीडियो अच्छा लगा तो लाइक करो, कमेंट करो, शेयर करो, सब्सक्राइब करो. थैंक यू सो मच फॉर वाचिंग.